ఈ వీడియోలో మనము స్కోడా కైలాక్ మరియు హుండై వెన్యూలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకుందాం. మీరు కూడా ఈ సెగ్మెంట్లో ఈ రెండు కార్ల మధ్యలో ఏది బాగుంది, ఏది కొనాలి అని కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత కాస్త క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ఏ కార్ ఎవరికి సూట్ అవుతుంది, ఎవరు ఏ కారు కొనాలి అనే విషయం కూడా తెలుసుకుందాం. ఇందులోని ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని చూస్తే మనము స్కోడా కైలాక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ ఫస్ట్ది సేఫ్టీ. మంచి సేఫ్టీ ఉంటాయి స్కోడా కార్లు. సేఫ్టీలో వీళ్ళు ఎప్పుడు కాంప్రమైజ్ కారు. ఈ కారే కాదు, ఏ కారు కూడా. స్టీల్ ఉంది కదా, మంచి క్వాలిటీ స్టీల్ వాడతారు, ఎక్కువ స్టీల్ వాడతారు. ఎక్కువ ఇన్ ది సెన్స్ ఓవర్ స్టీల్ కాదు, ఆ కారుకి ఆ సైజుకి ఎంత స్టీల్ కావాలో అంత వాడతారనమాట, సేఫ్టీలో కాంప్రమైజ్ కాకుండా ఉండడానికి. కొన్ని కంపెనీలు అయితే దీంట్లో కాంప్రమైజ్ అయిపోతారు, ఎందుకంటే కాస్ట్ కట్టింగ్. ఎక్కువ స్టీల్ వాడితే ఏమవుతుంది, వాళ్ళకి ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి తగ్గించేస్తారనమాట. మంచి క్వాలిటీ స్టీల్ కూడా వాడరు. అదేవిధంగా వెయిట్ కూడా తగ్గించేస్తే మైలేజ్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు తక్కువ స్టీల్ వాడుతూ ఉంటారు. అది ఏమవుతుందంటే ప్యాసింజర్స్కి కస్టమర్స్కి చాలా సమస్య వస్తుంది. సమస్య కాదు, చాలా డేంజర్ అది. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది, కారు క్రష్ అయిపోతుంది, లోపల ఉన్న వాళ్ళు చనిపోతారనమాట. మ్యానుఫ్యాక్చరర్స్ ఇది కాస్త సీరియస్గా ఆలోచించాలి. మైలేజ్ ఇంపార్టెంటా, మనుషుల ప్రాణాలు ఇంపార్టెంటా అని. ఈ స్కోడా వల్ల అయితే దాంట్లో కాంప్రమైజ్ కారనమాట. మైలేజ్ 1 or 2 కిలోమీటర్స్ తక్కువ వచ్చినా పర్వాలేదు, సేఫ్టీలో మాత్రం మేము కాంప్రమైజ్ కారు అంటారు. అది మంచి ఫిలాసఫీ, దానికి మాత్రం మెచ్చుకోవాలి వాళ్ళని. అదొకటి. మీకు సేఫ్టీ కావాలి, 5 స్టార్ రేటెడ్ సేఫ్టీలో కాంప్రమైజ్ కాకూడదు అంటే ఇది చాలా బాగుందన్నమాట. తర్వాత ఇంకొక నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుంటాయి వీళ్ళ కార్లు. అన్ని కార్లు, ఇది ఒకటే కాదు, నేను చెప్పాను కదా సేఫ్టీలో కాంప్రమైజ్ కారు, అలాగే డ్రైవింగ్ విషయంలో కూడా వీళ్ళు కాంప్రమైజ్ కారు అనమాట. డ్రైవింగ్లో కాంప్రమైజ్ కాకుండా ఉండాలంటే ఏం బాగుండాలి, డ్రైవింగ్ డైనమిక్స్ బాగుండాలన్నమాట. ఆ ఛాసెస్ని కరెక్ట్గా ఇంజనీరింగ్ చేసింటారు వాళ్ళు. మంచి సస్పెన్షను, మంచి స్టీరింగ్ ఫీడ్బ్యాక్, మీకు బ్యాలెన్స్గా, కంట్రోల్గా, స్టేబుల్గా ఉంటుందన్నమాట. చాలా కంపెనీలు వీళ్ళని చూసి నేర్చుకోవాలన్నమాట రెండు విషయాల్లో, సేఫ్టీ విషయంలో, అదేవిధంగా డ్రైవింగ్ డైనమిక్స్ విషయంలో కూడా. చాలామందికి కార్ల ఎంథ్యూజిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు ఈ వోక్స్ వ్యాగన్ స్కోడా కార్లు చాలా బాగుంటాయి అనేసి. తెలియని వాళ్ళ కోసం ఇది మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు మీకు మీరు అనుకున్నట్టు నడిచే కారు కావాలి అంటే మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది ఇది. మీకు కార్నర్స్లో కానీ కాన్ఫిడెన్స్ ఉంటుంది, స్పీడ్గా వెళ్ళినప్పుడు ప్లాంటెడ్గా ఉంటుంది, ఆ బ్రేక్ కానీ టోటల్గా ఆ కార్ మీ కంట్రోల్లో ఉంటుంది అనమాట. కొన్ని కార్లు అయితే మీరు కట్ చేసేటప్పుడు కార్నర్స్లో కూడా కాన్ఫిడెన్స్ ఉండదు అనమాట. స్పీడ్గా వెళ్ళేటప్పుడు కాన్ఫిడెన్స్ ఉండదు, బ్రేక్ వేసేటప్పుడు కాన్ఫిడెన్స్ ఉండదు, అది కరెక్ట్గా మనం అనుకున్నట్లుగా అక్యురేట్గా నిలబడదు అనమాట. బ్రేక్ వేసినప్పుడు కూడా, కట్ చేసేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. దీని వెనకాల చాలా రీసెర్చ్ ఉంటుంది, ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దానికోసమే మీకు ఈ రెండు కావాలంటే ఇది మంచి ఆప్షన్, సేఫ్టీ ప్లస్ డ్రైవింగ్ డైనమిక్స్. అదేవిధంగా సీటింగ్ కంఫర్టు, ఆ విజిబిలిటీ, బోనట్ విజిబిలిటీ అంతా కూడా చాలా బాగుంటుంది. డ్రైవింగ్ మంచిగా చేయాలి, కాన్ఫిడెంట్గా చేయాలంటే ఇది కూడా మంచిది అనమాట. ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సీటింగ్ పొజిషన్ బాగుండాలి, అలాగే వీవింగ్, ఆ విజిబిలిటీ అంటాం కదా, అది కూడా చాలా బాగుంది దీంట్లో. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఇంజన్. ఈ రెండు బాగుండే, ఇంజన్ బాగాలేకపోతే ఇంకా అది సింక్ కాదు, మ్యాచ్ కాదనమాట. వీళ్ళ దగ్గర ప్లస్ పాయింట్స్ అని చెప్పాను కదా, ఈ మూడు టాప్లో ఉంటారనమాట వీళ్ళు: సేఫ్టీ, డ్రైవింగ్ డైనమిక్స్, ఇంజన్ కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర. 1 లీటర్ టర్బో TSI ఇంజన్ అనేసి చాలా బాగుంటుంది ఇది. వీళ్ళ దగ్గర న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ లేదనమాట. వీళ్ళ దగ్గర ఇంజన్ ఒకే ఒక ఆప్షన్ ఉంది, అది 1 లీటర్ 3 సిలిండర్ TSI అంటారనమాట, టర్బో పెట్రోల్. డీజిల్ లేదు, ఓన్లీ పెట్రోల్ మాత్రం దొరుకుతుంది. మంచి పవర్ఫుల్ ఇంజన్ అనమాట ఇది. మీకు మంచి ఫన్ టు డ్రైవ్ కార్ కావాలి, మంచి పవర్ఫుల్ ఇంజన్ కావాలంటే సూపర్బ్ ఇంజన్ అనమాట ఇది. అదేవిధంగా మీకు దీంట్లో మాన్యువల్ దొరుకుతుంది, ఆటోమేటిక్ కావాలంటే కూడా మంచి ట్రాన్స్మిషన్ ఉంది. అదేంటంటే టార్క్ కన్వర్టర్. మీకు ఎప్పుడు కానీ ఆటోమేటిక్ మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అంటే CVT లేదా టార్క్ కన్వర్టరే సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మనకు ఎలాగో టార్క్ కన్వర్టర్ వస్తుంది కాబట్టి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అదేవిధంగా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, బూట్ స్పేస్ కూడా బాగుందన్నమాట. ఏసీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంతకుముందు అయితే కంప్లైంట్స్ ఉండేటివి, ఏసీ సరిగా పర్ఫామ్ చేయట్లేదు, అలాగే
ఇంకొక విషయం ఏంటంటే ముందు వీళ్ళది ఇంకొక బ్యాడ్ నేమ్ కూడా ఉందన్నమాట. సర్వీస్ కాస్ట్ ఎక్కువ, స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఎక్కువ అనేసి. వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని ఎక్కువ లోకలైజేషన్ చేశారనమాట. ఈ స్పేర్ పార్ట్స్ అవి కూడా లోకలైజేషన్ చేశారు. కాబట్టి ఇప్పుడు కాస్ట్ తగ్గింది. వేరే బ్రాండ్స్ ఎంత ఛార్జ్ చేస్తున్నాయో మేము కూడా అంతే చేస్తున్నాము అని చెప్తున్నారు వాళ్ళు. అదేవిధంగా సర్వీస్ ప్యాక్స్ కూడా తీసుకొచ్చారనమాట. మీరు ఒకసారి కనుక్కోండి. ఈ సర్వీస్ ప్యాక్స్ ఎంత అవుతుంది, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాలని తెలుసుకొని తర్వాత కొనండి. తర్వాత దీంట్లో మైనస్ పాయింట్స్ ఏంటంటే ఇంజను. ఇప్పుడు కొద్దిమంది నాకు న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజనే కావాలంటూ ఉంటారు. అదైతే దీంట్లో లేదు. మీకు సిఎన్జి కావాలన్నా లేదు, హైబ్రిడ్ కూడా లేదనమాట, డీజిల్ కూడా లేదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, మీకు పెట్రోల్ మాత్రం దొరుకుతుంది. నెక్స్ట్ మనము హుండాయ్ వెన్యూలోని ప్లస్ పాయింట్స్ ఏంటని చూస్తే దీంట్లో కూడా సేఫ్టీతోనే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అన్ని బ్రాండ్స్ తెలుసుకున్నారనమాట. కార్లు కొనేటప్పుడు కస్టమర్స్ సేఫ్టీ ఉందా లేదా అని ఎంక్వైరీ చేసి తర్వాతే కొంటున్నారు అనేసి. కాబట్టి వీళ్ళు కొత్తగా ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చారు హుండాయ్ వెన్యూ. అందులో సేఫ్టీ కూడా 5 స్టార్ ఉందన్నమాట క్రాష్ టెస్ట్లో. ఇంకొక విషయం ఏంటంటే ఆ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు పాయింట్స్ వస్తాయన్నమాట, ఎన్ని పాయింట్స్ స్కోర్ చేసింది అనేసి. ఇదేంటంటే స్కోడా కైలాక్ కన్నా ఎక్కువ పాయింట్లు తీసుకొచ్చిందనమాట. ఈ సెగ్మెంట్లో ఇదే హైయెస్ట్ స్కోరింగ్ పాయింట్స్ వచ్చినాయన్నమాట దీనికి. సో ఇది కూడా ఒక మంచి విషయం. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంది. రెండు చాలా బాగున్నాయి, చూడ్డానికి రెండు బాగున్నాయి. బాక్సీ లాగా ఉన్నాయన్నమాట రెండు. అంటే 2 బాక్స్ డిజైన్ అంటాం కదా, అలాగే ఉన్నాయి. దీంట్లో కూడా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సీటింగ్ పొజిషను అది కూడా చాలా బాగుంది. అదేవిధంగా ఇంటీరియర్ కూడా చాలా బాగుంది, రెండింట్లోనూ చాలా బాగుంది. ఇంటీరియరు, ఫిట్ ఫినిష్, ఆ క్వాలిటీ మెటీరియల్ ఉంటాయి కదా, అంతా చాలా బాగున్నాయి రెండింట్లో. నెక్స్ట్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటని చూస్తే ఇంజన్ ఆప్షన్స్. మీకు 3 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట దీంట్లో హుండాయ్ వెన్యూలో. ఒకటి న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజన్ దొరుకుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, నాకు లీనియర్ పవర్ వచ్చే ఇంజన్ కావాలి, సమస్య లేకుండా, అంటే మైలేజ్ ఎక్కువ రావాలి. నాకు టర్బో అంటే అంతగా కొంతమందికి నచ్చదనమాట. ఆ టర్బో ల్యాగ్, టర్బో జర్క్, ఇనిషియల్ జర్క్ ఉంటుందన్నమాట. అవేమీ నాకు వద్దు, నాకు న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజనే కావాలని చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. తర్వాత టర్బో కూడా ఉంది, పెట్రోల్. నేను చెప్పింది ఇప్పుడు 1.2 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అనమాట. నెక్స్ట్ మనకు 1 లీటర్ టర్బో పెట్రోల్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు కొద్దిమంది నాకు పెట్రోల్లోనే పవర్ఫుల్ ఇంజిన్ కావాలి అంటే మీరు టర్బో ఆఫర్ చేస్తున్నారు, మీరు అది కూడా కొనుక్కోవచ్చు. తర్వాత మీకు డీజిల్ కూడా దొరుకుతుంది ఇంట్లో. కొద్దిమంది డీజిల్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు, డీజిల్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. నాకు పెట్రోల్ వద్దు, నాకు డీజిలే కావాలి అని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం డీజిల్ ఇంజిన్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మంచి టార్క్ ఉంటుంది, మంచి మైలేజ్ ఉంటుంది, కాబట్టి చాలామంది దీన్ని కొంటూ ఉంటారు. డీజిల్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. అదేవిధంగా ఆఫ్టర్ సేల్ సర్వీస్, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ, స్పేర్ పార్ట్స్ కాస్టు అంతా కూడా రీజనబుల్గా ఉంటుంది, బాగుంటుంది దీంట్లో. ఇప్పుడు మనము దీంట్లోని నెగిటివ్ పాయింట్స్ ఏంటని చూస్తే ఈ 1.2 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉందన్నాను కదా, అందులో మాన్యువల్ మాత్రం దొరుకుతుంది అనమాట. దర్ ఈజ్ నో ఆటోమేటిక్. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి 1 లీటర్ టర్బో ఇస్తున్నారు కదా, నాకు తెలిసి ఈ వీళ్ళనే కాదు, ఏ బ్రాండ్ అయినా కానీ మినిమం 1.2 లీటర్ టర్బో అన్నా ఇవ్వాలి. లేదా నేను చెప్పాను కదా, ఈ సైజ్కి, ఈ వెయిట్కి మినిమమ్ 1.5 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటేనే సెట్ అవుతుంది అనమాట. లేకపోతే అది కాంప్రమైజ్ అవుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద సైజుకి ఎంత ఎనర్జీ కావాలనేది పవర్ టు వెయిట్ రేషియో అంటాం కదా, అది మినిమం 1.5 లీటర్ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు చూస్తే ఫ్రాంక్స్ ఉంది కదా, సుజుకి ఫ్రాంక్స్ మనకు అమ్మేది ఇక్కడ 1.2 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజిన్. అదే కార్ని వాళ్ళు జపాన్లో అమ్మేది 1.5 లీటర్ అమ్ముతారు. ఎందుకు కాంప్రమైజ్ కావాల్సి వస్తుందంటే మన దేశంలో ఉన్న ఈ పొలిటీషియన్స్ రెస్ట్రిక్షన్స్ అలా పెట్టారనమాట. 4 మీటర్స్ లెంత్ ఉండాలి, దానికి 1.2 లీటర్ ఇంజనే ఉండాలి అంటే కాంప్రమైజ్. ఎవరికి నష్టం? జనాలకు నష్టం. లెగ్ స్పేస్ ఉండదు, నీ రూమ్ ఉండదు, బూట్ స్పేస్ ఉండదు, ఇంజన్ కూడా కెపాసిటీ సరిపోదు అనమాట. అందుకే నేను చెప్పేది ఈ 1 లీటర్ తీసేసి 1.2 లీటర్ పెట్రోల్ టర్బో పెడితే మంచిదన్నమాట. కానీ వీళ్ళు 1 లీటర్ టర్బో ఇస్తున్నారు. మనకు కైలాక్ కూడా 1 లీటరే ఉందన్నమాట. బట్ దాంట్లో మనం ఏం చేయలేం. ఇప్పుడు వీళ్ళు 1.2 లీటర్ ఇవ్వచ్చు, వాళ్ళు కానీ వీళ్ళు కానీ, కానీ వాళ్ళు ఇవ్వట్లేదు.
అలాగే స్కోడా కైలాక్లో కూడా వాళ్ళు న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఇస్తే చాలా బాగుంటుంది, మైలేజ్ వస్తుంది. అదేవిధంగా హైబ్రిడ్ యాడ్ చేస్తే కూడా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, పెట్రోల్ డీజిల్ సమస్యలు, ప్రైజ్లు కూడా పెరుగుతున్నాయి, మైలేజ్ తగ్గుతుంది, దాంట్లో ఎథనాల్ కూడా మిక్స్ చేస్తున్నారు. కాబట్టి హైబ్రిడ్ తీసుకురావాలి. దీంట్లో కూడా గవర్నమెంట్ కాస్త ఆలోచించాలి. ఇది ఎలక్ట్రిక్ కార్స్కి అయితే సబ్సిడీ ఇస్తున్నారు, ట్యాక్స్లు తగ్గిస్తున్నారు. అదేవిధంగా హైబ్రిడ్ కూడా ఇవ్వాలి, మైలేజ్ ఎక్కువ వస్తుంది, పొల్యూషన్ తగ్గుతుంది కదా. వీళ్ళు ఎలా ఆలోచిస్తారో మనకు అర్థం కాదు. ఇప్పుడు మనము ఈ ఇంజన్ డీటెయిల్స్, ఈ ట్రాన్స్మిషన్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. హుండాయ్ వెన్యూలో చూస్తే నేను చెప్పాను కదా, 3 టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ ఉన్నాయి. 1.2 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్, అది పవర్ చూస్తే 83 హార్స్ పవర్ ఉందన్నమాట. అలాగే టార్క్ చూస్తే 114.7 న్యూటన్ మీటర్స్ వస్తుంది. దీంట్లో మనకు 5 స్పీడ్ మాన్యువల్ మాత్రం వస్తుంది. అదేవిధంగా టర్బో పెట్రోల్ 1000 1 లీటర్ 998 సీసీ యాక్చువల్గా వస్తుంది అనమాట. పవర్ 120 PS ఉంది. అదేవిధంగా టార్క్ చూస్తే 172 న్యూటన్ మీటర్స్ ఉందన్నమాట. నెక్స్ట్ డీజిల్ ఇంజిన్ ఉందన్నాను కదా, అది 1.5 లీటర్ అంటే 1493 సీసీ వస్తుంది. 116 PS పవరు, అలాగే 250 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉందన్నమాట. మనకు టర్బోలో చూస్తే పెట్రోల్లో 6 స్పీడ్ మాన్యువల్ వస్తుంది. అదేవిధంగా 7 స్పీడ్ డీసీటీ వస్తుంది. వీళ్ళు దీనికన్నా టార్క్ కన్వర్టర్ ఇచ్చింటే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ టర్బో అంటే టర్బో ల్యాగు, జర్క్, ఇనిషియల్గా జర్క్స్ అలా ఉంటాయి అన్నమాట. అది లేకుండా కవర్ చేయడానికి మంచి ఆటోమేటిక్ ఏదైనా ఉందంటే టార్క్ కన్వర్టర్. వీళ్ళు టార్క్ కన్వర్టర్ ఇచ్చింటే బాగుండేది, డీసీటీ ఇచ్చారు. మనకు దాంట్లో కైలాక్లో టార్క్ కన్వర్టర్ వస్తుంది, అది బాగుంటుంది అన్నమాట ఎక్స్పీరియన్స్. అదేవిధంగా డీజిల్లో చూస్తే 6 స్పీడ్ మాన్యువల్ వస్తుంది, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వస్తుంది. డీజిల్లో ఇచ్చారు టార్క్ కన్వర్టర్, వీళ్ళు దీంట్లో పెట్రోల్లో కూడా ఇచ్చింటే చాలా బాగుండేది. నెక్స్ట్ మనము కైలాక్లోని ఇంజిన్ డీటెయిల్స్ చూస్తే ఇది 1 లీటర్ ఇంజిన్ అంటే 999 సీసీ అనమాట. పవర్ చూస్తే 85 కిలోవాట్ ఉంది. అలాగే టార్క్ చూస్తే 178 న్యూటన్ మీటర్స్ ఉందన్నమాట. ఇందులో 6 స్పీడ్ మాన్యువల్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వస్తుంది అనమాట. రెండు చాలా బాగున్నాయి, మంచి ఇంజిన్ ఇది యాక్చువల్లీ. మీరు దేనికి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు చూడండి, మీరు మాన్యువల్ అయినా ఆటోమేటిక్ అయినా, మీరు ఒకే రోజు బ్యాక్ టు బ్యాక్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడే మీకు తెలుస్తుంది అనమాట, మీకు ఏది సెట్ అవుతుంది, ఏది బాగుంది, ఎందులో పవర్ బాగుంది, టార్క్ దేంట్లో బాగుంది, అలాగే జర్క్స్ దేంట్లో తక్కువ ఉన్నాయని మీకు తెలుస్తుంది అనమాట. నేను చెప్పినట్లు మీకు ఆటోమేటిక్కే కావాలి, పెట్రోల్లోనే కావాలంటే కైలాక్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ అనమాట. అది టార్క్ కన్వర్టరు, అది చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. దీంట్లో డీసీటీ ఉంది పెట్రోల్లో. అదేవిధంగా మీకు డీజిల్ కావాలంటే ఓన్లీ ఆప్షన్ మనకు వెన్యూ ఉందన్నమాట. అదేవిధంగా స్కోరింగ్, సేఫ్టీ రేటింగ్ స్కోరింగ్ చెప్పాను కదా, అందులో చూడండి మనకు కైలాక్ అనేది చాలా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ తెలుస్తుంది, మనకు అనిపిస్తుంది. కానీ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ పాయింట్స్ క్యాలిక్యులేషన్స్ వేరేలాగా ఉంటాయి కదా, దాన్ని బట్టి పాయింట్స్ ఎన్ని వచ్చాయని చూస్తే హుండాయ్ వెన్యూకి 31.15 అవుట్ ఆఫ్ 32. ఓకే, అలాగే కైలాక్ చూస్తే 30.88 అవుట్ ఆఫ్ 32 అనమాట. ఈ సెగ్మెంట్లో నేను చెప్పాను కదా, హైయెస్ట్ స్కోరింగ్ మన హుండాయ్ వెన్యూనే అనమాట. తర్వాత ఈ ప్రైజింగ్ విషయానికి వస్తే హుండాయ్ వెన్యూ పెట్రోల్ మాన్యువల్ ఎంత ఉందంటే 8 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ప్రైజింగ్ కూడా ఇది కాస్త ఎక్కువ ఉంది, మనకు తక్కువ ప్రైస్ నుంచే కైలాక్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ 8 lakhs, మనకు ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 10 lakhs 10.10 అంత వస్తుంది అనమాట. అదేవిధంగా పెట్రోల్ ఆటోమేటిక్ చూస్తే 10,90,900 ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైజు, మనకు ఆన్ రోడ్ 13.6 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. అదేవిధంగా డీజిల్ మాన్యువల్ ఎంత అంటే 9,87,900 ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైజు, మనకు ఆన్ రోడ్ 12 సంథింగ్ అరౌండ్ 12 lakhs వరకు వస్తుంది అనమాట. అదేవిధంగా డీజిల్లో ఆటోమేటిక్ చూస్తే 11,81,400 ఎక్స్ షోరూమ్ ప్రైజు, మనకు ఆన్ రోడ్ ఆల్మోస్ట్ 14.8 ఆ రేంజ్లో వస్తుంది అనమాట. తర్వాత స్కోడా కైలాక్ మాన్యువల్ చూస్తే మనకు చెప్పాను కదా, ప్రైస్ ఇది తక్కువ నుంచి స్టార్ట్ అవుతుంది, 7,60,000 స్టార్ట్ అవుతుంది. మంచి ప్రైస్ ఇది యాక్చువల్ ప్రైస్ 7,59,000 అనమాట ఎక్స్ షోరూము.
ఆన్లైన్ మనకి 9 ల్యాక్స్, అరౌండ్ 9 ల్యాక్స్ వరకు వస్తుంది అనమాట. మంచి కార్ ఇది యాక్చువల్గా. మీకు ఈ బడ్జెట్లో మంచి కార్ కావాలి, మంచి ఇంజన్ కావాలి, సేఫ్టీ, డ్రైవింగ్ డైనమిక్స్ అన్నీ బాగుండాలంటే బెస్ట్ ఆప్షన్. 9 ల్యాక్స్కే మనకు వచ్చేస్తుంది ఇది. అదేవిధంగా ఆటోమేటిక్ చూస్తే మనకు 9,25,000 నుంచే ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. మనకు ఆన్ రోడ్ 10,90,000 ఆ రేంజ్లో వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా మంచి ప్రైస్. మనకి ఆటోమేటిక్కే 10 ల్యాక్స్కి వచ్చేస్తుంది అనమాట. ఈ ప్రైస్లో ఈ కారు యాక్చువల్గా చాలా మంచి ఆప్షన్. అదే మనము వెన్యూలో చూస్తే ఆటోమేటిక్ 13.6 ఉందన్నమాట ఆన్ రోడ్ ప్రైస్. మనకిది 10 ల్యాక్స్కే వచ్చేస్తుంది. సో ఇది అండి ఈ ఈ 2 కార్లకు సంబంధించి. మీరు దేనికి నేను చెప్పినట్టు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి, తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.